హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది, ఫిన్లాండ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో వరుసగా ఎనిమిదవసారి ఫస్ట్ ర్యాంక్ టాప్ ర్యాంక్ వచ్చింది. సో ఫిన్లాండ్కి కూడా ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఫిన్లాండే ఈ జనరల్గా మనం వీటిని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్. సో మరొకసారి ఫిన్లాండ్కి వచ్చింది. బేసికల్గా రావడానికి గల కారణం కూడా, ఫిన్లాండ్లో ఎంతమంది ఉంటారండి, మొత్తం కలిపి 30 లక్షల మంది ఉంటారు. సో మంచి అద్భుతమైనటువంటి వాతావరణము. సో రాత్రి ఎప్పుడో 11 గంటలకి చీకటి పడుతుంది, చల్లగా ఉంటుంది వాతావరణం. దేశం మొత్తం కలిపి 30 లక్షల జనాభా. సో అలాంటి దేశాల్లో సంతోషంగా ఉండకపోతే ఇండియా, చైనాలో ఉంటారా? బట్ ఏదేమైనప్పటికీ ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో 8వసారి ఆన్ ఏ రో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఫిన్లాండ్ మొట్టమొదటిగా ఉంది. సో దీన్ని ఎవరు ఇస్తున్నారు ఈ ర్యాంకింగ్ అని అడుగుతాడు. వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు, గ్యాలప్, అలాగే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, వీళ్ళు ముగ్గురు కలిసి, అంటే 3 ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఈ ర్యాంకింగ్స్ని ఇస్తాయి. సో యునైటెడ్ నేషన్స్ 24వ స్థానంలోకి వెళ్ళిపోయింది మొట్టమొదటిసారి, అమెరికా ఇంత తక్కువ ర్యాంక్లో ఉండడం. అలాగే ఈ హ్యాపీయెస్ట్ కంట్రీస్, సంతోషంగా ఉన్నటువంటి దేశాల్లో మొదటి 5 దేశాలు ఇందా చెప్పినట్టుగా వాళ్ళే ఉంటారు. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్. ఈ దేశాల్లోనే ఎక్కువగా సంతోషంగా ఉన్నారు ప్రజలు. అలాగే ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఏ కారణాల వల్ల ఈ దేశాలలో ఎక్కువగా సంతోషంగా ఉంటున్నారంటే, ఒకటి జీడిపి పర్ క్యాపిటా, అంటే తలసరి ఆదాయం, ఆర్థిక స్థిరత్వం ఉండడం. అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటే సంతోషానికి. చాలామంది చూడండి, మన దగ్గర కొన్ని వాక్యాలు చెప్తుంటారు, డబ్బుతో సంతోషం వస్తుందా అండి? ఎందుకు రాదు? బ్రహ్మాండంగా వస్తుంది. మన దగ్గర లేదు కాబట్టి అలా చెప్పడం సరికాదు. డబ్బుతో సంతోషం రాకపోవచ్చు డైరెక్ట్గా, కానీ డబ్బు కారణంగా 90% సమస్యలు తీరిపోతాయి. ఇంకా 10% మనకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, ఇప్పుడు అవి కూడా డబ్బుతో తీరుతున్నాయిగా. అలాగే మనకి పక్క వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్, అవన్నీ సెకండరీ. బట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ 90%తో తీరుతాయి ఖచ్చితంగానే. అలాగే హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండి, ఈ దేశంలో ఎక్కువ దీర్ఘకాలికంగా బ్రతికేటటువంటి అవకాశం ఉండడం. అలాగే సోషల్ సపోర్ట్, అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ, సమాజంలో అక్కడ బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మధ్య సపోర్ట్ అనేటటువంటిది ఎక్కువ ఉండడం. అలాగే ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్, అంటే ఆయా దేశాల్లో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఈ దేశాల్లో తను ఏది చేయాలనుకుంటున్నాడో ఆ రకమైనటువంటి స్వేచ్ఛను అక్కడ ఉన్నటువంటి సమాజము, ప్రభుత్వాలు కల్పించడం. అలాగే జనరాసిటీ, అంటే పక్క వాళ్ళపైన మనకు ఉండేటటువంటి కరుణ, జాలి, దయ, కరుణ అని అంటాం కదా, అది. సాధారణంగా మన దేశంలో చాలా పురాణాల్లో కానీ వీటిల్లో కానీ ఇవే చెప్తారు, ధర్మం 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 అని అంటుంటారు. దానికి రూట్ ఎప్పుడు ఏదైనా ఉందంటే కంపాషన్, అంటే పక్క వాళ్ళ మీద మనం చాలా కంపాషనేట్గా ఉండాలి. ఎక్కడ ఉంటున్నాం మనం? చాలా తగ్గిపోయింది. అలాగే పర్సెప్షన్స్ ఆఫ్ కరప్షన్, ఈ దేశాల్లో అతి తక్కువగా అవినీతి అనేటటువంటిది ఉండడం వల్ల ప్రభుత్వాలపైన, సమాజం పైన ప్రజలకు భరోసా అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఈ కారణాల వల్ల ఈ దేశాల్లో చాలా సంతోషంగా ప్రజలు జీవిస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే సోషల్ ట్రస్ట్, అంటే హ్యాజ్ అ స్ట్రాంగ్ కోరిలేషన్ విత్ హ్యాపీనెస్. మన సమాజంలో ఒకరికి ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, ఇది ఎక్కువగా మన యొక్క సంతోషానికి ఆధారభూతమై ఉంటుంది అని చెప్తోంది ఈ రిపోర్ట్. సో నార్డిక్ కంట్రీస్, అంటే ఈ పైన చెప్పినటువంటి దేశాల్లో ఎక్కువగా ఈ సోషల్ ట్రస్ట్, స్టెబిలిటీ, అంటే సమాజంలో సామాజిక పరమైనటువంటి ఒక భరోసా, అలాగే భద్రత, ఈ రెండు ఉండడం వల్లనే ఈ దేశాల్లో సంతోషం ఉంటుంది. మన దేశంలో సోషల్ ట్రస్ట్ ఉందా లేదా? కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. అలాగే అమెరికా, యూకే ర్యాంకింగ్స్ కూడా తగ్గాయి. అమెరికా 13వ ర్యాంకులో ఉండేది 2016లో, 2024కి 24వ ర్యాంకులోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. బాగా ధనికులు ఇంకా ధనికులు అవుతున్నారు అమెరికాలో కూడా, కింద ఉన్నటువంటి వాళ్ళు కిందనే ఉంటున్నారు. అలాగే పొలిటికల్ డివిజన్స్, ఈ మధ్యకాలంలో ఈ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ బాగా విడిపోయారు. అలాగే ఎవరైతే గ్లోబలైజేషన్ సపోర్ట్ చేస్తారో వాళ్ళేమో డెమోక్రాట్స్ వైపు, ప్రొటెక్షనిజంని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు రిపబ్లికన్స్ వైపు ఉంటున్నారు. అలాగే సోషల్ అన్రెస్ట్, అక్కడ సమాజాల్లో కూడా ఈవెన్ ఆ పార్లమెంట్ ఏదో ఒక మన బిల్డింగ్ ఉంది కదా, క్యాపిటల్ బిల్డింగ్, ఆ క్యాపిటల్ బిల్డింగ్ తగలబెట్టారు. అట్లీస్ట్ మన దేశంలో 140 కోట్ల మంది ఉన్న పార్లమెంట్ దగ్గర రాస్తారోకోలు, ధర్నాలు చేశాం, కానీ తగలబెట్టినటువంటి దాఖలాలు లేవు. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో కూడా సిన్స్ 2017 లోయెస్ట్కి వచ్చింది. హ్యాపీనెస్ ఇన్ఈక్వాలిటీ ఈ కంట్రీస్లో బాగా విపరీతంగా పెరుగుతుంది. అంటే ముఖ్యంగా 25% ఆఫ్ ఓవర్ డికేట్స్, ఆల్మోస్ట్ గత 10-20 సంవత్సరాల్లో 25% యూకే, అమెరికా ఏవైతే సంపన్న దేశాలుగా చెప్పుకుంటాయో ఈ దేశాల్లో ప్రజలకు సంతోషం అనేటటువంటి తగ్గుతుంది. అలాగే ఇక్కడ రెండవది చూస్తే, మన్రేగా 82% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగిందట. అంటే మీ అందరికీ MNREGA పథకం గురించి తెలుసు. 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి కుటుంబాలకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి సాధారణంగా 100 రోజుల ఈ యొక్క పని కల్పిస్తారు. సో దీనికి సంబంధించి 3000 కోట్ల పర్సన్ డేస్ అంటే 3000 కోట్ల మంది ఎక్కడ ఉన్నారని అనకండి. ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి చెప్తుంటే చాలా విమర్శలు చేస్తున్నారు బయట. నేను ఇక్కడ కూడా చూశాను, తెలంగాణలో సీఎం గారు ఏదో చెప్తూ 120 కోట్ల మంది బస్సును వాడుకున్నారు అంటే 120 కోట్ల సార్లు ఎక్కారని దాని అర్థం, అంతేగాని 120 కోట్ల మంది ఉన్నారని కాదు. ఇక్కడ కూడా 3000 కోట్ల మంది పర్సన్ డేస్ అంటే అన్ని రోజులు వ్యక్తులు పనిచేశారని అర్థం. అంటే ఒక్కొక్క రోజున ఒక పర్సన్ డేగా లెక్క పెడతారు. సో కాబట్టి దాన్ని బై 100 వేయండి, అంటే 3029 కోట్లు బై ఒక్కొక్కటికి 100 రోజులు కాబట్టి అంటే 30 కోట్ల మంది దాన్ని యూజ్ చేసుకున్నారు అని అర్థం. సో ఇది 82% పెరుగుదల నమోదు చేసింది. అలాగే ఆధార్ సీడింగ్లో కూడా 99% యాక్టివ్ మన్రేగా వర్కర్స్ ఆధార్తో లింక్ చేయబడ్డారు. మన్రేగా ప్రోగ్రామ్ గురించి చూస్తే మీకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టింది. 100 రోజుల గ్యారంటీ వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఖచ్చితంగా జీతం ఇచ్చి కనీసం సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌస్కి ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఇందులో 100 రోజుల ఈ ఉపాధి హామీ పథకాన్ని అందిస్తారు. ముఖ్యంగా రూరల్ అడల్ట్స్ 18 సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్నటువంటి అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల వ్యక్తులకి ఈ పథకం వర్తింపజేస్తారు. కవరేజ్ ఆల్ రూరల్ ఏరియాస్ ఉంటుంది, అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఉండవు. వేజ్ రేట్స్ కూడా రాష్ట్రానికి మారుతుంది. ఒక రాష్ట్రం ఏమో 350 ఇస్తుంటే ఒక రాష్ట్రం 250 ఇస్తుంది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ తాలూకా ఆ లెక్కల్ని అనుసరించి ఆ ఇన్ఫ్లేషన్ బట్టి ఇక్కడ జీతం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో అచీవ్మెంట్స్ కనుక చూస్తే ఉమెన్ పార్టిసిపేషన్ అంటే ఈ 100 రోజుల ఉపాధి హామీ పథకంలో ఆడవాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేటటువంటిది 48% 2013-14 ఉంటే 58% వరకు పెరిగింది. అలాగే వాటర్ స్ట్రెస్డ్ రూరల్ బ్లాక్స్ అంటే ఏ ప్రాంతాల్లో అయితే నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో అక్కడ ఈ వాటర్ స్ట్రెస్డ్ రూరల్ బ్లాక్స్ అనేటటువంటి మన్రేగా చేసినటువంటి పనుల వల్ల 35% ఆ వాటర్ స్ట్రెస్ అనేటటువంటి తగ్గింది. ఇండివిజువల్ అసెట్ క్రియేషన్ అంటే వ్యక్తులకి సంబంధించి ఇక్కడ ఆస్తుల కల్పన అని అంటాం. ఆస్తుల కల్పన అంటే జీతం రావడం కూడా ఆస్తి కింద చూడండి. సో ఇది 17.6% నుంచి 57%కి ఇండివిజువల్ అసెట్ క్రియేషన్ అనేటటువంటి జరిగింది. అలాగే అమృత్ సరోవర్స్ ఆ పేరిట ఈ చెరువుల పూడికలు తీయడం ఇట్లాంటి వాటిని బాగు చేయడంలో 68,000 పైచీలకు ఈ యొక్క చెరువులు కానీ వాటెవర్ అవి సరస్సులు కావచ్చు ఇవన్నీ వాటిని బాగు చేయడం. ఫేజ్ 1లో 68,000 పైచీలకు ఈ యొక్క అమృత్ సరోవర్స్ అనేటటువంటి వాటిని బాగు చేశారు. ఇంకా మూడోది సంసాద్ భాషిని ఇనిషియేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మల్టీలింగ్వల్ ఇనిషియేటివ్ ఇది. సో లోక్సభ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొలాబరేషన్తో సంసాద్ భాషిని ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే పార్లమెంట్ తాలూకా ఆపరేషన్స్ కోసం అంటే పార్లమెంట్లో అనేక రకాలైనటువంటి చర్చలు అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. అలాగే పార్లమెంట్లో అనేక భాషలు కలిగినటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రాన్స్లేషన్స్ అనేటటువంటి కొంత ఇబ్బంది కలుగుతాయి. సో ఇక్కడ మల్టీలింగ్వల్ పార్లమెంటరీ ఆపరేషన్స్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రేపు నుంచి ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుందన్నమాట. అట్లాంటి ఆపరేషన్స్ని ఈ ఇనిషియేటివ్స్ దాకా చేస్తారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మల్టీలింగ్వల్ అంటే బహుభాష అనేటటువంటి వాడకాన్ని పెంచుతారు సపోర్టు. దాంతోపాటు పార్లమెంటరీ ప్రాసెస్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తారు. ఈ భాషని ప్లాట్ఫామ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే కృత్రిమ మేధస్తో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసింది. అయితే ఇందులో ఇనిషియేటివ్లో మీరు చూస్తే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని అనేక భాషల్లో ఇవ్వడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అందరికీ కూడా రాజకీయ నాయకులకి హిందీ లేదా ఇంగ్లీష్ రావాలని లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేటువంటి వ్యక్తులకి తెలుగు మాత్రమే మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు రాజకీయ నాయకులు చదువుకోవాలని. ప్రజలకు మంచి చేయాలనేటటువంటి భావన ఉండాలి తప్ప చదువుకున్న రాజకీయ నాయకులు ఉంటే దేశం ఏదో బాగుపడుతుంది అనేటటువంటి లెక్క ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది చదువుకున్నటువంటి రాజకీయ నాయకులే చాలామంది అవినీతిలో జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. కాబట్టి అనేక భాషల సమ్మేళనమే భారతదేశం. సో పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో కూడా ఈ అనేక భాషల బహుభాష అనేటటువంటి దాన్ని మనం పెంచాలి. అలాగే ఏఐ పవర్ చాట్ బోర్డ్ ద్వారా పార్లమెంట్ వెబ్సైట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనేక రకాలైనటువంటి భాషలు ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 4వ టాపిక్ వచ్చేసి క్వాడ్. ఇది 4 దేశాల యొక్క కలయిక సమూహం. ఒకటి ఇండియా, సో 2 జపాన్, 3 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 4 ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల సమ్మేళనమే ఈ క్వాడ్. సో ఈ క్వాడ్కి ఈ మధ్యకాలంలో డిఫెన్స్ ఆఫీసర్స్ అంటే కొంతమంది రక్షణ రంగంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీట్ అయ్యారు. మన దేశం నుంచి మన రక్షణ శాఖ మంత్రి గారు అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు కూడా వెళ్ళారు.
సో చైనా అసెర్టివ్నెస్ అంటే ఇండో పసిఫిక్ అంటే హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము ఇక్కడ చైనా తాలూకు ఆధిపత్యం పెరుగుతోందని కొంత కన్సర్న్ రైజ్ చేశారు. సో డీప్ వాటర్ పెరిల్ సెక్యూరింగ్ ట్రేడ్ అనేటటువంటి ఒక ప్యానల్లో ఈ మీటింగ్ అనేటటువంటిది జరగడం చూస్తున్నాం మనం. సో ఈ క్వాడ్ అంటే ఏంటంటే బేసికల్గా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే 4 దేశాలు కలిసి భద్రత గురించి మాట్లాడుకుంటాయి. ఆ 4 దేశాలు ఇండియా, అమెరికా, జపాన్. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఫోరం. అంటే ఏంటి ఫోరం అంటే ఇక్కడ కేవలం డిస్కషన్స్ మాత్రమే చేస్తారు. దేనికి సంబంధించి డిస్కషన్స్ చేస్తారు? సముద్ర మార్గాల ద్వారా మనము వాణిజ్యం చేస్తూ ఉంటాం. ఇది సెక్యూర్గా ఉండాలి. అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం జరగాలి. దాన్ని మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్ర ప్రాంతాల్లో భద్రత. అలాగే ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ఈ దేశాల మధ్య ఆర్థిక సహకారము. దీని గురించి ఇది వచ్చింది. ఇది మిలిటరీ అలియన్స్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, నాటో ఉంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అది మిలిటరీ అలియన్స్. అంటే నాటోలో ఉన్నటువంటి దేశాల్లో ఒక దేశం మీద ఏ దేశం అయినా కనుక దాడి చేస్తే మిగతా దేశాలన్నీ పోయి దాడి చేస్తాయి. ఇది అట్లాంటి అలియన్స్ కాదు. ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్ అంటే దౌత్యపరమైనటువంటి సహకారం మాత్రమే. సో కాబట్టి దీనికి ఏం చెప్తుంది అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యం ఉండాలి. అంటే ఇండో పసిఫిక్ ఓషన్స్, హిందూ మహాసముద్రంలో కానీ పసిఫిక్ మహాసముద్రంలో కానీ దేశాల మధ్య జరిగేటటువంటి ఈ యొక్క ట్రేడింగ్, వాణిజ్యం ఏదైతే ఉందో ఏ దేశము కూడా దాన్ని అడ్డు పెట్టకూడదు. వాణిజ్యానికి రాజకీయాలకి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా క్వాడ్ చెప్తున్నటువంటి అంశం. సో ఇది కొన్ని సదస్సులు జరుపుతారు, మీటింగులు జరుపుతారు. దీనికి 6 వర్కింగ్ గ్రూపులు ఉన్నాయి. అందులో ఒక వర్కింగ్ గ్రూప్ ఈ డిఫెన్స్ ఆఫీసర్స్ది. అలాగే హెల్త్, క్లైమేట్, ఎమర్జింగ్ టెక్నాలజీ, స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి 6 వర్కింగ్ గ్రూప్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు హెల్త్, క్లైమేట్, ఎమర్జింగ్ టెక్నాలజీ, స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ ఇందులో భాగంగానే రకరకాల మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా మీట్ అవుతూ ఉంటారు. అలాగే అసలు ఈ ఎవల్యూషన్ ఆఫ్ క్వాడ్ ఎలా వచ్చిందంటే ఇది జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే ఇటీవల కాలంలో ఆయన్ని హత్య చేశారు. ఈ షింజో అబే ఏషియాన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దీన్ని ప్రపోజ్ చేశారు. 2012లో డెమోక్రటిక్ సెక్యూరిటీ డ్రైమండ్ అనేటటువంటి కాన్సెప్ట్ని రిలీజ్ చేశారు. దాని తర్వాత క్వాడ్ అనేటటువంటి దాన్ని రీవైటలైజ్ చేసి చైనాకు పెరుగుతున్నటువంటి ఆధిపత్యం, హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు పెరుగుతున్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ క్వాడ్ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఫార్మల్ మీటింగ్ ఏమో ఫిలిప్పీన్స్ దగ్గర జరిగింది, మనీలాలో. 2020లో ఆస్ట్రేలియా జాయిన్ అయింది మలబార్ నేవల్ ఎక్సర్సైజెస్లో. తర్వాత జాయింట్ మిలిటరీ డిల్ ఎక్సర్సైజ్ కూడా చేశారు. అలాగే వర్చువల్ క్వాడ్ సమిట్స్ కూడా 2021లో చేశారు కోవిడ్ కారణంగా. ఆ టైంలో స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్ అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో క్వాడ్ పూర్తి స్థాయిలో మనకి ఏం చెప్తుందంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యం జరగాలి. అంటే ఫ్రీ ట్రేడ్ అనేటటువంటి జరగాలి. ఎక్కడ? ఇండియన్ ఓషన్ అలాగే పసిఫిక్ ఓషన్ ఈ మహాసముద్రాల్లో ఈ యొక్క వాణిజ్యం అనేటటువంటిది ఏ దేశమో అడ్డు పెట్టకూడదు. ముఖ్యంగా చైనా దీన్ని అడ్డుకోకూడదు. ఎందుకంటే చైనా కొంచెం అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫంక్షనింగ్ ఆఫ్ క్వాడ్ ఎట్లా ఉంటుందంటే ఇది నాటో లాంటి ఆర్గనైజేషన్ కాదు, కేవలం వ్యూహాత్మకంగా ఆలోచించేటటువంటి గ్రూప్ మాత్రమే. దీనికి సమ్మిట్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, మిలిటరీ డ్రిల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు టు షోకేస్ ద కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫ్రీ ట్రేడ్. సో ఇందులో కీ సమ్మిట్స్లో 2021లో ఫస్ట్ వర్చువల్ సమ్మిట్ జరిగింది. మనుషులు కలిసి చేసుకున్నటువంటి సమ్మిట్ సెప్టెంబర్ 2021 మరొక సమ్మిట్ని చేశారు. తర్వాత ఈ సెక్యూరిటీ, ఎకనామిక్ కోఆపరేషన్ కోసం ఎప్పటికప్పుడు మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇండో పసిఫిక్ రీజియన్ అంటే చాలామందికి అర్థం కాలేదు. ఇందాక చెప్పినట్టుగా ఏ ప్రాంతం అయితే పసిఫిక్ మహాసముద్రాన్ని హిందూ మహాసముద్రాన్ని కలుపుతుండో అంటే చైనా కింద ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా పైన వచ్చేటటువంటి ప్రాంతం, దీని అంతటినీ కూడా మనం ఇండో పసిఫిక్ అని అంటాం. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇది భారతదేశం, ఇది పసిఫిక్ ఓషన్ కదా, ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇండో పసిఫిక్ రీజియన్ అని అంటారు. అంటే పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి రీజియన్ని ఇండో పసిఫిక్ అని అంటాం. సో ఇది స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా కానీ అలాగే మనకి ఆర్థికంగా కానీ చాలా ఇంపార్టెంట్. 60% ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి వాణిజ్యం అంతా ఈ యొక్క సముద్రాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యం అందరికీ ఆమోదయోగ్యము, ఇట్ ఈజ్ రిక్వైర్డ్ కూడా. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ బోంగో సాగర్. ఇది బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్యలో జరుగుతుంటుంది. బేసికల్గా ఇవి బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. ఇరు దేశాలు కూడా కలిసి నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాయి. 2019లో ఇది స్టార్ట్ అయింది. 5th ఎడిషన్ ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో 2025లో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంటర్ఆపరబిలిటీ అలాగే అదర్ ఆపరేషనల్ ఎక్స్పర్టైజ్ చేస్తూ ఉంటారు. మొన్న దీని మీద కూడా ఏదో మనం చేస్తే ఒక క్లాస్ ఒకరు కమెంట్ పెట్టారు,
ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ జరిగేటప్పుడు దొంగతనాలు చేయరు కదా, ఇలాంటి నేవల్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఈ పైరేట్స్ అది వస్తారు కదా అని. కరెక్టే, కాకపోతే ఈ నేవల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారంటే టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్, అంతే తప్ప ఈ నేవల్ ఎక్సర్సైజ్లో ఏదో దొంగలు పట్టుకుంటారని కాదు. పోలీసులు ప్రతిరోజు పెట్రోలింగ్ చేస్తారు, దాని అర్థం నిజంగా దొంగలు దొరికేస్తారన్న ఆ భయంతో చేయకుండా ఉంటారని. సో కాబట్టి పార్టిసిపేషన్ వల్ల మన ఇండియన్ నేవీ నుంచి ఐఎన్ఎస్ రణ్వీర్ రాజ్పుత్ క్లాస్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ వాళ్ళు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ నుంచి అబూ ఉబైదా అనేటటువంటి ఒక డెస్ట్రాయర్ వచ్చింది. జాయింట్ రెస్పాన్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఎవరైనా కూడా సముద్ర మార్గాల్లో భద్రతకు సంబంధించి ఏవైనా సవాళ్ళు ఎదురైనప్పుడు ఇరు దేశాలు కలిసి ఈ యొక్క బంగాళాఖాతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క సహాయ సహకారాల కోసం వీళ్ళు వస్తూ ఉంటారు. ఇందులో సర్ఫేస్ ఫైరింగ్, టాక్టికల్ మెన్యూవర్స్, ఎట్లా తప్పించుకోవాలా, ఎవరైనా కాల్పులు జరిగితే ఇట్లాంటి వాటి మీద డ్రిల్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ ఎక్సర్సైజ్. అలాగే కొన్ని ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్ కూడా జరుగుతాయి. జూనియర్ ఆఫీసర్స్, ఆప్స్ టీమ్స్, ఆపరేషన్స్ టీమ్స్ మధ్య ఇంటరాక్షన్స్ అంటే ఎప్పుడైనా డ్రిల్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు వీళ్ళు ఎట్లా ఆర్డర్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, అలాంటి డ్రిల్స్ అవన్నీ కూడా ఎక్సర్సైజ్ జరుపుతుంటారు. ఇది బోంగోసాగర్కి సంబంధించి. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే సముద్ర మార్గాల్లో లేదా ఆ సముద్ర ప్రాంతాల్లో మ్యారిటైమ్ కోఆపరేషన్, ఆ సముద్రం మీద ఉండేటటువంటి ఆ సహాయ సహకారాలు ఇండియాకి బంగ్లాదేశ్కి పెరగాలి అని, అలాగే భారతదేశానికి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి ఆ నేవీస్ మధ్యలో మంచి సహకార సంబంధాలు పెంచాలి. దీంతో పాటుగా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి ఎవరో పారిపోయి భారతదేశ సముద్రం ప్రాంతంలోకి వచ్చారనుకోండి, సో అలాంటి వాటి మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరిగితే సో ఇట్లాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేదా పైరేట్స్ కానీ ఇట్లాంటి వాటిని అడ్డుకోవడం ఈజీ అవుతుందన్నమాట. సో ఐఎన్ఎస్ రణ్వీర్కి సంబంధించి కూడా ఇది మిసైల్ డెస్ట్రాయర్. ఇది మనకేంటంటే రాజ్పూత్ క్లాస్ కొన్ని క్లాసెస్గా విభజిస్తాం మనం. సో రాజ్పూత్ క్లాస్ మిసైల్ డెస్ట్రాయర్, ఇందులో మనం సొంతంగానే భారతదేశంలో తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి. ఇది ఒక 4th షిప్, రాజ్పూత్ క్లాస్లో ఇది 4th షిప్. ఇది 1986లో తీసుకొచ్చాం రష్యా వాళ్ళ సహకారంతో. ఇది అప్గ్రేడ్ కూడా చేసాం దీన్ని ఆపరేషనల్ క్యాపబిలిటీస్తో ఇటీవల కాలంలో. సో ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా, ఇగో ఇదే అది. సో ఈ రకంగా మనం ఈ నేవల్ ఎక్సర్సైజెస్ చేసాం. ఇంతకు మించి ఎగ్జామినేషన్లో దాని గురించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు సెషన్. ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ PIB. As I told you, only content, nothing else. Thank you. Have a nice day.